నమస్తే వెల్కమ్ టు 9+ న్యూస్ 9+ న్యూస్ లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ప్రధాని నరేంద్ర మోడీ కొద్దిసేపటి క్రితం హైదరాబాద్ లోని బేగంపేట విమానాశ్రయానికి చేరుకోగా ప్రధానికి ఘన స్వాగతం లభించింది. బేగంపేట ఎయిర్పోర్టులో శివప్రతాప్ శుక్లా పలువురు ఉన్నతాధికారులు బీజేపీ నేతలు ప్రధానికి స్వాగతం పలికారు. హెచ్ఐసిసి నుంచి ప్రధాని నరేంద్ర మోడీ వర్చువల్ విధానంలో పలు అభివృద్ధి పనులను ప్రారంభించడంతో పాటు శంకుస్థాపనలు కూడా చేయనున్నారు. 9,400 కోట్ల విలువైన జాతీయ రహదారులు, రైల్వే ప్రాజెక్టులకు కూడా శ్రీకారం చుట్టనున్నారు. ఇక హైటెక్ సిటీలో నూతనంగా నిర్మించిన సింధు ఆసుపత్రిని రిమోట్ ద్వారా ప్రారంభిస్తారు. ఈ సందర్భంగా అక్కడే ఉన్న ప్రతినిధులను ఉద్దేశించి ప్రధాని ప్రసంగించే అవకాశం కూడా ఉంది. ఇక ప్రధాని బేగంపేట నుంచి హెచ్ఐసిసికి వెళ్తున్న నేపథ్యంలో గచ్చిబౌలి, మాదాపూర్, జూబ్లీ హిల్స్ పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు అమలులో ఉన్నాయి. ఇక పోలీసు ఉన్నతాధికారులు ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నారు. హెచ్ఐసిసి కార్యక్రమం అనంతరం ప్రధాని సికింద్రాబాద్ పెరేడ్ గ్రౌండ్స్ లో నిర్వహించే బహిరంగ సభకు బయలుదేరుతారు. దీనిపై మరింత సమాచారం మా రిపోర్టర్ లహరి అందిస్తారు. లహరి, చెప్పండి, అసలు ఏం జరుగుతోంది? ప్రస్తుతం అయితే ప్రధాని నరేంద్ర మోదీ హైదరాబాద్ కి చేరుకున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ డైరెక్టర్ బేగంపేట ఎయిర్పోర్ట్ నుంచి ఎస్ఐసికి చేరుకోవడం జరిగింది. సో దీంతో రాష్ట్ర గవర్నర్ శివప్రతాప్ శుక్లా అలాగే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఘన స్వాగతం పలకడం జరిగింది. హెచ్ఐసిసిలో కూడా పలు అభివృద్ధి పథకాలు సంబంధించినటువంటి శంకుస్థాపనలు అలాగే ప్రారంభోత్సవాల కార్యక్రమం కూడా గణనీయంగా జరగడం జరిగింది. అదే విధంగా ఇటు ప్రధాని నరేంద్ర మోదీ ఇటు బీజేపీ స్ట్రాటజీ నిర్మించుకున్న తర్వాత తమకంటూ ఒక తెలంగాణలో కూడా భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయడం, వివిధ అభివృద్ధి ప్రాజెక్టుల శంకుస్థాపనలు ప్రారంభోత్సవాల కార్యక్రమాలు నిర్వహించడం చాలా గణనీయం అని చెప్పేసి ఒక ప్రతిష్టాత్మకంగా బీజేపీ శ్రేణులు కూడా భారీ బహిరంగ సభను గణనీయంగా నిర్వహించాలనే నేపథ్యంలో పరేడ్ గ్రౌండ్ లో పూర్తిగా ఏర్పాట్లు చేయడం జరిగింది. సో ప్రధాని నరేంద్ర మోదీ మరికొద్ది సేపట్లో 6:30 నుంచి 7:30 మధ్యలో ఏర్పాటు చేయబోయేటువంటి ఆ సభలో ప్రసంగించబోతున్నారు. ఆ ప్రసంగించబోతున్నటువంటి స్పీచ్ ని వినడానికి ఎంతో మంది లక్షలాది మంది ప్రజలు కూడా ఎక్కడెక్కడ నుంచో జిల్లాల నుంచి కూడా తరలి రావడం జరిగింది. పరేడ్ గ్రౌండ్ మొత్తం కూడా ప్రజలతో జన సంద్రోహంతో నిండిపోయిందని చెప్పుకోవచ్చు. జన నాయకుడు, జనం మెచ్చిన నాయకుడుగా ప్రధాని నరేంద్ర మోడీ సో ఇప్పటి వరకు కూడా కొనసాగుతున్నారు. మూడోసారి ప్రధానమంత్రిగా కొనసాగుతున్నటువంటి నరేంద్ర మోదీకి ఘన స్వాగతం పలకడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పుకోవచ్చు. ఇటు బీజేపీ శ్రేణులతో, కార్యకర్తలు, అభ్యర్థులతో పాటు ఇటు ప్రజలు కూడా ఎంతో మంది కూడా ముఖ్యంగా ప్రజలతో పాటు ఇటు సాధువులు కూడా మోదీ అంటే ఒక పొలిటికల్ నాయకుడికి మద్దతు పలుకుతూ కూడా అక్కడికి రావడం, వాళ్ళు ర్యాలీలు చేయడం ఇది చాలా గర్వించేదగ్గ నియమం చెప్పుకోవచ్చు. సో హిందూ సాంప్రదాయాలు, హిందూ వాటికి ప్రోత్సహిస్తూ నరేంద్ర మోదీ చేస్తున్నటువంటి ఎన్నో పనుల వల్ల కూడా ప్రజలు చాలా ప్రశాంతంగా ఉన్నారు. సో ఎక్కడెక్కడ రాష్ట్రాల్లో కూడా మన బీజేపీ అనేది గర్వించదగ్గగా సో ప్రజల మన్ననతో గెలుపొందింది. అలాగే తెలంగాణలో కూడా బీజేపీ ఒక స్ట్రాటజీగా నిలబడుతుంది ఫ్యూచర్ లో అని చెప్పేసి కొంతమంది బీజేపీ వాళ్ళు కూడా చెప్తున్నారు. అంటే ఈ రోజు జరగబోయేటువంటి అంటే నెక్స్ట్ ఇంకా తెలంగాణలో మన మోడీ వాళ్ళ ప్రభుత్వమే వస్తుంది, సో బీజేపీనే ఏలబోతుంది అన్న ప్రచారం అయితే జరుగుతుంది. ఈ సందర్భంగా మన తెలంగాణకి అంటే ఇక్కడున్న ప్రజలకి ఏమైనా హామీలు ఇవ్వడానికి, లేకపోతే నెక్స్ట్ వచ్చేది మేమే కాబట్టి అభివృద్ధి పనులన్నీ మీకోసం నేను చేస్తున్నా అన్న సంకేతాలు ఏమైనా ఇవ్వబోతున్నారా? ఎస్, మేబీ ఈ రోజు ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడబోయేటువంటి ఏదైతే ప్రసంగం ఉంటుందో ఒక రకంగా ఉత్కంఠగానే ఉందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే 3 రాష్ట్రాల్లో ఉన్నటువంటి అక్కడ బీజేపీ ఒక స్ట్రాటజీ నిరూపించుకుంది, అక్కడ గెలుపొందడం జరిగింది. ఇప్పుడు తెలంగాణ నెక్స్ట్ టార్గెట్ గా అని కూడా చెప్పుకోవచ్చు. ఈ భారీ బహిరంగ సభకు మెయిన్ గా ఒక కీలకంగా మారనుందని చెప్పుకోవచ్చు. ఇప్పటికే మనం చూసుకోవచ్చు కేంద్ర మంత్రులు కూడా అదే విధంగా కూడా ప్రసంగించడం, అదే విధంగా చాలా వరకు కూడా అనౌన్స్ చేయడం కూడా జరిగింది. నెక్స్ట్ బీఆర్ఎస్ కాంగ్రెస్ కు ధీటుగా మేము రాబోతున్నాము. నెక్స్ట్ అసెంబ్లీ ఎన్నికల్లో అదే విధంగా చూసుకోవచ్చు ఎంపీటీసీ ఎలక్షన్స్ కావచ్చు, జిహెచ్ఎంసీ ఇట్లా ఎలక్షన్స్ లో కూడా మేము బీజేపీ అనేది ముందడుగు వేస్తాము. ఇది ఒక స్టార్టింగ్ పీరియడ్ అని చెప్పేసి కూడా ఇప్పటికే మంత్రులు కొంతమంది చెప్పడం జరిగింది. మరి ఇది మెయిన్ రోల్ అని కూడా చెప్పుకోవచ్చు. మరి ప్రధాని ఏం మాట్లాడబోతున్నారు, ఇటు అభివృద్ధి కార్యక్రమాలు, ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేయడంతో పాటు ఇక్కడ ప్రజలకు ఏం చేయాలి, ఏం చేస్తే బీజేపీ అనేది నిలబడుతుంది, స్ట్రాంగ్
కొనసాగుతుందనే విషయం పట్ల మరి ప్రసంగంలో ఏం మాట్లాడతానని చెప్పేసి ఒక రకంగా ఉత్కంఠగానే అని చెప్పుకోవచ్చు. మొత్తం మీద అయితే సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ మొత్తం కూడా ఇటు అభ్యర్థులు, కార్యకర్తలు, ప్రజలతో అయితే కోలాహలంగా మారిందని చెప్పుకోవచ్చు. సో మరికొద్ది సేపట్లో అంటే 6:30 నుంచి 7:30 మధ్యలో అయితే పరేడ్ గ్రౌండ్ కి అయితే ప్రధాని నరేంద్ర మోదీ అయితే చేరుకోవడం జరుగుతుంది. మధు. రైట్, థ్యాంక్ యూ లహరి. రైట్, బ్రేకింగ్ న్యూస్ అయితే చూస్తున్నాం. ప్రధాని నరేంద్ర మోడీ కొద్దిసేపటి క్రితం హైదరాబాద్ లోని బేగంపేట విమానాశ్రయానికి చేరుకోగా ప్రధానికి ఘన స్వాగతం అయితే లభించింది. ఇక బేగంపేట ఎయిర్పోర్ట్ లో శివప్రతాప్ శుక్లా ఇంకా పలువురు ఉన్నతాధికారులు ఇంకా బీజేపీ నేతలు ప్రధానికి అయితే స్వాగతం పలికారు. హెచ్ఏసీసీ నుంచి ప్రధాని నరేంద్ర మోడీ వర్చువల్ విధానంలో పలు అభివృద్ధి పనులను అయితే ప్రారంభించడంతో పాటు శంకుస్థాపనలు కూడా చేయనున్నారు. 9,400 కోట్ల విలువైన జాతీయ రహదారులు ఇంకా రైల్వే ప్రాజెక్టులు కూడా శ్రీకారం చుట్టనున్నారు. ఇక హైటెక్ సిటీలో నూతనంగా నిర్మించిన సింధు ఆసుపత్రిని రిమోట్ ద్వారా ప్రారంభిస్తారు. ఈ సందర్భంగా అక్కడే ఉన్న ప్రతినిధులను ఉద్దేశించి ప్రధాని ప్రసంగించే అవకాశం కూడా ఉంది. ఇక ప్రధాని బేగంపేట నుంచి హెచ్ఏసీసీకి వెళ్తున్న నేపథ్యంలో గచ్చిబౌలి, మాదాపూర్, జూబ్లీ హిల్స్ ఈ పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలైతే అమల్లో ఉన్నాయి. సో పోలీసు ఉన్నతాధికారులు ఎప్పటికప్పుడు పరిస్థితిని అయితే సమీక్షిస్తూ ఉన్నారు. ఇక హెచ్ఏసీసీ కార్యక్రమం అనంతరం ప్రధాని సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ లో నిర్వహించే బహిరంగ సభకు బయలుదేరతారు. సో ఇవన్నీ కూడా ప్రధాని కోసం చేసిన ఏర్పాట్లు. సో ఎవరైనా సరే ఈ పరిసర ప్రాంతాల్లో ఉంటే కొంచెం చూసుకోండి, ట్రాఫిక్ ఆంక్షలు కూడా ఉన్నాయి. మరి దీని గురించి అప్డేట్స్ ఇంకా చాలానే తెలుసుకుందాం. అంతకన్నా వాటి కోసం చూస్తూ ఉండండి 9+.